సో ఇక్కడ మనం పీపీటీ చూస్తే ఈరోజు మనం చెప్పుకోబోయే ఐటమ్స్ ఏంటంటే డేటా షీట్లో బేసిక్గా మనకి గ్రౌండ్ లెవెల్లో కాంట్రాక్టర్స్ కానీ నాయకులు కానీ మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మినిమం ఐటమ్స్ ఫస్ట్ మనం అడుగుతారు. ఒక గ్రావెల్ లోడ్ అడగడం కానీ, ఒక జంగిల్ క్లియరెన్స్ సంబంధించి కానీ ఈ ఐటమ్స్ మనం ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం ఈ సెషన్లో ఈ ఐటమ్స్ గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూపించాను ఇంట్రడక్షన్ టు ఏపీడిఎస్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ డేటా అనేది ఒక బుక్ ఉంటుంది. సో ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి అందులో. సో ఐటమ్స్ మనం డిస్కస్ చేస్తాం స్టాండర్డ్ డేటాకి సంబంధించి. అదేవిధంగా జంగిల్ క్లియరెన్స్ ఏ విధంగా మనం తీసుకెళ్ళాలి, ఎంబాక్మెంట్ ఎర్త్ వర్క్ సంబంధించి ఫార్మేషన్ కానీ, సైడ్ ఫిల్తో మనం రోడ్డు ప్రొవైడ్ చేయడం కానీ, లేకపోతే సెలెక్టెడ్ ఎర్త్ సమ్ డిస్టెన్స్ నుంచి మనం సాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేసి రోడ్డు లే చేయడం కానీ, అదేవిధంగా గ్రావెల్తో రోడ్ అనేది ప్రొవైడ్ చేయడం. సో ఈ ఐటమ్స్ అన్నిటిని మనం ఈరోజు ఈ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం జంగిల్ క్లియరెన్స్ అనే ఐటమ్ చూద్దాం. జంగిల్ క్లియరెన్స్ అంటే ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది మనకి మాన్యువల్గా గాను అదేవిధంగా మిషనరీతో కానీ మనం జంగిల్ క్లియరెన్స్ చేస్తుంటాం. సో మాన్యువల్కి ఒక రేట్ ఉంటుంది, అదేవిధంగా మిషన్స్ జేసీబీ ఉపయోగించి కానీ మనం జంగిల్ క్లియరెన్స్ చేస్తే మనకు ఒక రేట్ ఉంటుంది అనమాట. ఈ జంగిల్ క్లియరెన్స్లో మనకి కంపలు, ముళ్ళ కంప చెట్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద మాన్లు కానీ, సో అవి మనకి ఈ రోడ్డుకి అటు ఇటు వచ్చేసి ఉంటాయి. సో వాటిని మనం క్లియర్ చేసేస్తాం జేసీబీతో కానీ మాన్యువల్గా. చేసిన తర్వాత వాటిని మనం ఏ విధంగా కాంట్రాక్టర్కి కానీ అదేవిధంగా నాయకులకి కానీ మనం రేట్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే వాటిని ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇది తెలుసుకోవాలంటే ఒక సెకండ్ సార్. సో దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఏపీ స్టాండర్డ్ డేటా అనేది ఒక ఎక్సెల్ ఉంటుంది. అది నేను మీకు గ్రూప్లో నెల్లూరు గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాంట్లో చాప్టర్స్ వైజ్ ఉంటాయి. ఒక్కొక్క చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించి చాప్టర్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఒకసారి ఈ డేటా షీట్ నేను డిస్ట్రిక్ట్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అందరూ ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. సో సైట్ క్లియరెన్స్ అనేది మనం మాన్యువల్గా కానీ అదేవిధంగా మెషినరీ పెట్టి యూజ్ చేస్తాం. సో దానికి సంబంధించి రేట్స్ అనేది మనం ఏ విధంగా డేటా షీట్ నుంచి తీసుకోవాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదేవిధంగా నెక్స్ట్ మనం చెప్పుకునే గట్స్ అంటారు. అంటే ఒక చెట్టు మాన్లు మనం రోడ్డు వేసేటప్పుడు కట్ చేయాల్సి వస్తే సో వాటిని ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలి, వాటి డయా ఏ విధంగా తీసుకోవాలి, ఒక్కొక్క డయాకి ఒక్కొక్క రేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి డేటాలో. సో దాని ప్రకారంగా మనం రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్రూటింగ్, రిమూవల్ బై మాన్యువల్ కానీ మెకానికల్ మెషిన్స్ ఉపయోగించి కానీ మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. దానికంటూ ఒక రేట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ మీకు జిప్ ఫైల్ అనేది గ్రూప్లో ఇప్పుడు షేర్ అయ్యింది, ఒకసారి అందరూ అది డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకసారి అందరూ ఒకసారి చేసుకున్నారంటే ఒకసారి చెప్పండి, మనం స్టార్ట్ చేద్దాం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. డిస్ట్రిక్ట్ గ్రూప్లోకి జిప్ ఫైల్ వచ్చిందా లేదా ఒకసారి చెప్పండి సార్. ఒకసారి ఎవరైనా ఒక రెస్పాండ్ చెప్పండి. వచ్చింది కదా సార్? అసలు అందరూ డౌన్లోడ్ చేసుకోండి సార్. అది ఒకసారి 40 MB అంత ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. నేను స్క్రీన్ షేరింగ్ మారుస్తాను ఈ లోపల. ఒకసారి కొత్తగా జాయిన్ వాళ్ళందరూ నెల్లూరు డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఏపీడిఎస్ఎస్ జిప్ ఫైల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. సరే, మీకు అది ఓపెన్ అవుద్ది. నేను ఇక్కడ మీకు నా దాంట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి అందరూ. ఈ గ్రూప్లో లేని వాళ్ళు, నెల్లూరు గ్రూప్లో లేని వాళ్ళకి కూడా ఇది కనిపిస్తుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి ఏపీడిఎస్ఎస్ ఫైల్ ఎలా ఉంటుందండి, ఓపెన్ చేస్తే మనకి ఏపీడిఎస్ఎస్ ఫ్రమ్ నెట్ అని స్టాండర్డ్ డేటా అని ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ డేటా ఓపెన్ చేయండి. స్టాండర్డ్ డేటాలో మనకి 4 ఐటమ్స్ ఉంటాయి. ఎస్ఎస్ఆర్ ఫర్ ఇరిగేషన్, బిల్డింగ్స్, పిహెచ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అని ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అనమాట. ఫస్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్గా పై వాటికి కూడా కవర్ చేస్తాం. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఓపెన్ చేయండి అందరూ. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ప్రియాంబిల్
బేసిక్ అని వర్డ్ డాక్యుమెంటు, కవర్ షీటు, స్టేట్మెంట్ షోయింగ్ కంపారిటివ్ డేటా అని చెప్పి చాప్టర్స్ వైజ్ ఉంటాయి. 1 to 4, 5 to 8, 9 to 12, 13 అండ్ అబోవ్ అని ఉంటాయి. సో మనం ఫస్ట్ స్టేట్మెంట్ షోయింగ్ కంపారిటివ్ డేటా 1 to 4 అనేది ఓపెన్ చేస్తాం. ఇంకా స్టిల్ జాయిన్ అవుతూనే ఉన్నారు. సో 1 to 4 ఓపెన్ చేసిన తర్వాత ఎక్సెల్ ఇలా ఓపెన్ అవుద్ది. ఎక్సెల్ కనిపిస్తుంది అందరికీ? ఎక్సెల్ కనపడట్లేదు. ఓకే, ఇప్పుడు ఎక్సెల్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. అందరూ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేశారా అని అనుకుంటున్నాను. అందరూ ఓపెన్ చేశారా? నెల్లూరు డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఓపెన్ చేయండి. అదర్ ఎవరైనా జాయిన్ అయ్యింటే వాళ్ళు నేను ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ ఏముంటే మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఇక మనం డిస్కస్ చేస్తే రేపు ఎస్టిమేట్ పెట్టేటప్పుడు ఈ ఐటమ్స్ ఉపయోగించి మనం ఎస్టిమేట్ వేయగలుగుతాం. ఇక చాప్టర్ ఇక్కడ ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత అందరికి కనిపిస్తుంది కదా. ఎక్సెల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద బాటంలో ఇండెక్స్, షీట్ 1, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 ఇలా చాలా ఉంటాయి. మనం ఫస్ట్ చాప్టర్ 2కి వెళ్తాం. చాప్టర్ 2 కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నెల్లూరు డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఏపీడిఎస్ఎస్ డేటా జిప్ ఫైల్ ప్రొవైడ్ చేయడం జరిగిందని డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈ చాప్టర్ 1కి వెళ్తే చాప్టర్ 1లో లోడింగ్ అయి ఉంటాయి. మనకు చాప్టర్ 2 వెళ్తాం. ఫస్ట్ చాప్టర్ 2 నుంచి మనం స్టార్ట్ చేస్తాం. గూడూరులో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది జిప్ ఫైల్. ఒకసారి ఓపెన్ చేయండి మీరు కూడా. చాప్టర్ 2 అందరూ డౌన్లోడ్ చేసుకుని నేను చూపిస్తాను చూడండి. ఈ లోపల మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనకి చాప్టర్ 2లో ఏం చెప్పారంటే సైట్ క్లియరెన్స్ అని చెప్పారు. అంటే సైట్ క్లియరెన్స్ మీన్స్ జంగిల్ క్లియరెన్స్ అనమాట. అంటే మనం ఒక రోడ్డు వేయాలనుకున్నా, ఒక సైట్ క్లియర్ చేయాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నా కానీ, ఒక రోడ్డు వేసేటప్పుడు సైడ్ కంప చెట్లు కొట్టాలన్నా కానీ, పెద్ద పెద్ద చెట్లు రిమూవ్ చేయాలన్నా కానీ మనం ఇక్కడ నుంచి డేటా అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఇండెక్స్ కోడ్ RBRSTCL1 అని చెప్పి దానికి కోడ్ అనమాట. ఈ కోడ్ ప్రకారంగా మనకి ఇక్కడ ఏం చెప్పారు, ఫస్ట్ క్లియరింగ్ గ్రాస్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్. పైన మనం జేసీబీతో మా గడ్డి తీసుకుంటా పోవడం కానీ, చిన్న చిన్న బుషెస్ ఉంటే సైడ్ దోసుకుంటా పోవడం కానీ అనేది ఏ విధంగా చేయాలంటే బై మాన్యువల్ అనేది ఒకటి ఉంది, అదేవిధంగా బై మెకానికల్ కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడ మనకి యూనిట్ అనేది ఏ విధంగా తీసుకున్నారు, ఫస్ట్ మ్యాటర్ చదువుదాం. క్లియరింగ్ గ్రాస్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్ అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 30 meters outside the periphery of the area as per technical specification class 201 MORD అని చెప్పారు. క్లియరింగ్ గ్రాస్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్ అంటే ఏమైనా వేస్ట్ మట్టి ఉంటే కానీ, గ్రాస్ ఉంటే కానీ రిమూవ్ చేయాలి. అది కూడా ఎంత డిస్టెన్స్ వరకు, 30 meters. మన సైట్ నుంచి 30 meters దూరంగా తోయాల్సి వచ్చినప్పుడు ఈ డేటా అనేది మనం కన్సిడర్ చేయాలి. ఇందులో మనకి ఎలా తీసుకుంటాం అంటే యూనిట్ రేట్ అనేది ఒక 10 square meters తీసుకొని, అదేవిధంగా అవుట్పుట్ ఒక హెక్టార్కి తీసుకొని మనం రేట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ క్వాంటిటీ యూనిట్ ఉంది కదా, ఇవి స్టాండర్డ్ అనమాట. వీటి మనం ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇది స్టాండర్డ్గా ఆల్రెడీ స్టేట్ లెవెల్లో ఇంజనీర్స్ అందరూ డిస్కస్ చేసి ఒక ఐటమ్ ఆఫ్ వర్క్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ మ్యాన్ పవర్ యూజ్ అవుతుంది, ఎంత పవర్ ఆఫ్ మెటీరియల్ యూజ్ అవుతుంది అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి మనకి ఒక స్టాండర్డ్ డేటాలో పొందుపరచడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ఎస్టిమేట్స్ అనేది ప్రిపేర్ డేటా అనేది మన ఎస్టిమేట్ తగ్గట్టు మనం తీసుకుంటాం అనమాట. అదేవిధంగా కిందకు వస్తే క్లియరింగ్ గ్రాస్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్. ఇది ఇక్కడ ఏమంటున్నారు, క్లియరింగ్ గ్రాస్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్ అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 50 meters outside the periphery of the area as per technical specification class 201 MORTH అని చెప్పారు. అంటే ఇందాక 30 meters డిస్టెన్స్కి ఉన్నప్పుడు మనకి ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా మనకి 50 meters ఒకవేళ దోసినప్పుడు ఒక ఏరియాలో ఒక 50 meters దూరంగా దోసారనుకోండి, చెట్లకు మూల కంపలను దోసేసారనుకోండి మాన్యువల్గా, అంటే కర్రతో కానీ కత్తితో కానీ కొట్టి దూరంగా వేసేస్తారు కదా, వాటికి అలా చేస్తే మనం ఈ డేటా అనేది కన్సిడర్ చేయాలన్నమాట. అదేవిధంగా కొంచెం కిందకి వెళ్తే క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ రోడ్ ల్యాండ్.
ఇందాక మీకు పీపీటీలో కొన్ని ఫొటోస్ చూపించాను. ములకంప చెట్లు, జూలీ ఫ్లోరా అంటాం. ఆ చెట్లు మాన్యువల్ కొడుతున్నట్టు ఫోటో ఉంది కదా, అది దీనికి సంబంధించింది అనమాట. అదేవిధంగా క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ రోడ్ ల్యాండ్. క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ రోడ్ ల్యాండ్ ఇంక్లూడింగ్ అప్రూటింగ్ వైల్డ్ వెజిటేషన్. అప్రూటింగ్ అంటే ఇందాక మీకు చూపించిన ఫొటోస్లో కింద నుంచి వేర్లతో సహా మనం ఆ చెట్టు యొక్క కాండాన్ని అదేవిధంగా వేర్లని బయటికి తీసి వేసేవాడు అనమాట. వెజిటేషన్ గ్రాసెస్, బుషెస్, స్hrubs, సాప్లింగ్స్ అండ్ ట్రీస్ ఆఫ్ గర్త్. గర్త్ అంటే చెట్టు యొక్క చుట్టుకొలత అప్ టు 300 mm. అంటే టేప్తో మనం కొలత వేసినప్పుడు చెట్టుని చుట్టూతో కొలత వేసినప్పుడు 300 అలా ఉంటే మనం దాన్ని ఈ డేటా కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ డేటా కింద మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి దగ్గర మనకి ఏమొస్తుంది, 300 mm డయాన్ వస్తుంది. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ స్టమ్స్ ఆఫ్ ట్రీస్ కట్ ఎర్లియర్ అండ్ డిస్పోజల్ ఆఫ్ అన్సర్వీసబుల్ మ్యాటర్ అండ్ స్టాకింగ్ ఆఫ్ సర్వీసబుల్ మ్యాటర్ టు బి యూజ్డ్ ఆర్ ఆక్షన్డ్ అప్ టు లీడ్ 100 meters, ఇంక్లూడింగ్ రిమూవల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ టాప్ ఆర్గానిక్ సాయిల్ అండ్ నాట్ ఎక్సీడింగ్ 150 mm ఇన్ థిక్నెస్ అని చెప్పి ఇక్కడ ఏం చెప్పారంటే, మనకి ఆ చెట్లు కొట్టేసినప్పుడు కొంత విలువైన ఐటమ్స్ మనకి బయటకు వస్తాయి, కొన్ని పనికిరాని ఐటమ్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు కంప చెట్లు కొడుతున్నప్పుడు మొద్దులు మనకి బాగా పనికి వస్తాయి. అదేవిధంగా దాని బ్రాంచెస్, కంపకి సంబంధించి బ్రాంచెస్ అవి మనకి పనికిరావు, అవన్నీ బయటపడేస్తాం. ఏవైతే బాగా పనికొస్తాయో వాటిని వేలం వేసి ఆ అమౌంట్ని కన్సర్న్డ్ హెడ్స్కి మనం వాటిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, అకౌంట్స్లోకి ఫార్వర్డ్ చేస్తాం అన్నమాట. సో అదేవిధంగా ఇంకేమన్నారు, ఈ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ ఆఫ్ రోడ్ ల్యాండ్ అంటే మనం నీట్గా 150 mm థిక్నెస్ లోతుకి మట్టి అంతా, టాప్ సాయిల్ అంతా రిమూవ్ చేసేస్తే ఈ యొక్క డేటా అనేది మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఈ యొక్క డేటా కన్సిడర్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చెప్తాను, థిక్నెస్ యాజ్ పర్ టెక్నికల్ స్పెసిఫికేషన్ అని చెప్పాడు కదా. టెక్నికల్ స్పెసిఫికేషన్ అనేది లాస్ట్ టూ స్టేట్మెంట్స్లో కూడా వచ్చాయి. టెక్నికల్ స్పెసిఫికేషన్ అది క్లాస్ MORTH స్పెసిఫికేషన్స్ అని చెప్పి MORD స్పెసిఫికేషన్స్ అని చెప్పారు కదా. MORD అంటే ఏంటి, MOTH అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ MORD డిస్కస్ చేద్దాం, తర్వాత MOTHకి వెళ్దాం. MORDకి సంబంధించి నేను డాక్యుమెంట్ ఇప్పుడు ఏఐసి గ్రూప్లో పెడతాను, నెల్లూరు గ్రూప్లో, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేయండి. సో దట్ అందులో ఏమి ఇచ్చారో మీకు ఐడియా వస్తుంది. ఓకే, సెకండ్ డౌన్లోడ్ అవుతుంది. MORD స్పెసిఫికేషన్స్ అని చెప్పి ఇప్పుడే గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇది ఒక 14 MB ఉంటుంది, ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. అదే ఏసీ గూడూరు డివిజన్లో కూడా ఫార్వర్డ్ చేస్తాం, చూడండి ఒకసారి. అదర్ డివిజన్స్ వాళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఒకసారి, దాన్ని కూడా అదర్స్ కూడా తెలుస్తుంది. 2 నిమిషాలు ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ గ్రూప్లో వచ్చింది, ఒకసారి అందరూ డౌన్లోడ్ చేసుకోండి. అదే గూడూరు డివిజన్లో కూడా వెళ్ళింది, అదర్ డివిజన్స్ ఉంటే కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. MORD స్పెసిఫికేషన్స్ ఫర్ రూరల్ రోడ్స్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం ఫస్ట్, దాని తర్వాత మనం లోపలికి వెళ్దాం. ఇది ఒకసారి మీ స్క్రీన్లో చూపిస్తాను. ప్యారలల్గా ఎందుకు చూపిస్తున్నా అంటే, ఫస్ట్ ఆ మ్యాటర్లో ఆ పదం అంటే ఏంటి మనకు తెలియాలి. సో దట్ మనం ముందుకు వెళ్ళినప్పుడు అర్థమవుద్ది, ఓకే అందులోంచి తీసుకున్నారని చెప్పి మనకు అర్థమవుద్ది. ఊరికి చెప్పుకుంటా పోకుండా మీకు ఇది కూడా స్క్రీన్ షేరింగ్ చూపిస్తాం. సో చూడండి, స్క్రీన్ షేరింగ్. కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఓకే, MORD మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ స్పెసిఫికేషన్స్ ఫర్ రూరల్ రోడ్స్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అనేది మనం ఎటువంటి ఫాలో అవ్వాలి, ఏమేమి కండిషన్స్ తగ్గట్టు మనం అడాప్ట్ చేసుకోవాలనేది అంతా ఇందులో ఉంటుంది. ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఎలా మనం మెజర్మెంట్ తీసుకోవాలి అనేది కూడా ఇందులో క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఇది ఓపెన్ లోపలికి వెళ్దాం. మనం చాప్టర్ 2 చూస్తున్నాం. సో చాప్టర్ 2కి వెళ్దాం. ఇందులో కూడా
ఇంట్రడక్షన్ అంతా వాళ్ళ గురించి రాసి ఉంటారు, అంత తీసేద్దాం. క్లాస్ టైటిల్ క్రింద మీకు అక్కడ డేటా షీట్లో క్లాస్ 101, 102, 200.201 అని చెప్పారు కదా, అవి ఈ క్లాసెస్ నంబర్సే అనమాట. సో దానికి సంబంధించి పేజ్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకునేది 200 సెక్షన్లో సైట్ క్లియరెన్స్ గురించి చెప్తున్నాం. సైట్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ పేజ్ నెంబర్ 21. ఒకసారి అందరూ అది ఓపెన్ చేయండి. అందులో ఏం రాసేది చదువుదాం ఒకసారి, దాని తర్వాత మనం డేటా షీట్లోకి వెళ్దాం. అందరూ ఓపెన్ చేస్తున్నారు అనుకుంటున్నాను. పేజ్ నెంబర్ 21 పీడిఎఫ్లో చెప్తా చూడండి ఒకసారి. పేజ్ నెంబర్ 32 పీడిఎఫ్లో అయితే పేజ్ నెంబర్ 32 స్టార్టింగ్ పేజ్, ఇంట్రొడక్షన్ పేజ్. స్కోప్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ గురించి ఇక్కడ చెప్పారు క్లియర్గా. స్కోప్ ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రాపర్టీ అమ్యూనిటీస్, కన్జర్వేషన్ ఆఫ్ టాప్ సాయిల్ మెథడ్స్ అండ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్, రిమూవల్ ఆఫ్ యాంటీ హిల్స్, డిస్పోజల్ మెటీరియల్స్. ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం, తర్వాత మనం వేరే దానికి పోదాం. పేజ్ నెంబర్ 32 ఇక్కడ స్కోప్ నేను చదువుతాను, చూడండి ఒకసారి. స్కోప్ అంటే ద వర్క్ షాల్ కన్సిస్టింగ్ ఆఫ్, ఈ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ అనే వర్క్లో ఏమేమి ఉంటాయంటే కట్టింగు, ట్రిమ్మింగు, రిమూవింగు అండ్ డిస్పోజల్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ సచ్ యాజ్ ట్రీస్, ట్రీ బ్రాంచెస్, బుషెస్, shrubs, stumps, roots, grass, weeds, ant hills అంటే పొట్టలు. టాప్ ఆర్గానిక్ సాయిల్ నాట్ ఎక్సీడింగ్ 150 mm. అంటే ఆర్గానిక్ సాయిల్ అంటే మీకు తెలుసు కదా, చెత్త చెదారంతో అంతా కలిసేసి ఉన్నటువంటి సాయిల్ 150 mm థిక్నెస్ కంటే పెరగకూడదు. అలాంటి వాటిని మనం గ్రబ్బింగ్ క్లియరింగ్లో చేయొచ్చు. రబ్బిష్, లూజ్ స్టోన్స్, బౌల్డర్స్ ఎక్సెట్రా, ఈ ఐటమ్స్ అన్నిటిని మనం ఇక్కడ డిస్కస్ చేయగలుగుతాం. వాటిని మనం క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్లో మనం మాట్లాడుకోగలుగుతాం అని చెప్పారు. విచ్ ఆర్ అన్డిజైరబుల్ అండ్ అన్సూటబుల్ ఫర్ యూజ్ ఇన్ ద వర్క్స్, వీటన్నిటిని మనం వర్క్స్లో ఉపయోగించలేము. ఫర్ ది డిజగ్నేటెడ్ ఏరియా ఆఫ్ రోడ్, ల్యాండ్, ఎంబాంక్మెంట్, స్లోప్ డ్రైన్స్, క్రాస్ డ్రైనేజ్ such other areas as specified on the drawing or from areas as decided by engineer, we shall include. సో ఇవన్నిటి మనం వాడుకోలేము అనమాట, మనం వర్క్లకు కానీ ఎక్కడ వాడలేం. సో ఇట్ షాల్ ఇంక్లూడ్ గ్రబ్బింగ్ నెసెసరీ. సో దీనికి మనం ఏం చేయాలంటే, ఈ వర్క్లు ఏముంటాయంటే సైట్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్లో మనకి ఏముంటాయంటే ఎస్కవేషను, బ్యాక్ ఫిల్లింగ్ ఆఫ్ పిట్స్ రిజల్టింగ్ ఫ్రమ్ అప్రూటింగ్ ఆఫ్ సాయిల్. ఎస్కవేషన్ అంటే చెట్టుకి మనం చుట్టూతా మట్టి తీయాల. తర్వాత బ్యాక్ ఫిల్లింగ్ ఆఫ్ పిట్స్, రిమూవ్ చేసిన చెట్టుని తర్వాత ఆ ప్లేస్లోకి తవ్విన మట్టి అందులో పూడ్చాలి. అది కూడా ఇందులో కలిసి ఉంటుంది అనమాట. మనం సపరేట్గా బ్యాక్ ఫిల్లింగ్ అని పెట్టి ఎస్టిమేట్ చేసిన అవసరం లేదు. ఆ ఎస్కవేషన్లోనే ఫిల్లింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. రిజల్టింగ్ ఫ్రమ్ అప్రూటింగ్ ఆఫ్ ట్రీస్, అప్రూటింగ్ అంటే కింద నుంచి తీసేయడం అనమాట. అండ్ స్టంప్స్ టు రిక్వైర్డ్ కాంపాక్షన్, హ్యాండ్లింగ్, సాల్వేజింగ్, రిమూవల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ క్లియర్ మెటీరియల్స్ ఇన్ అకార్డెన్స్ విత్ రిక్వైర్మెంట్ టు దోస్ స్పెసిఫికేషన్స్. అది క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ షాల్ పర్ఫార్మ్డ్ less than 1 month in advance of earth work operations. ఎర్త్ వర్క్ ఆపరేషన్స్ జరిగేదానికి ముందు 1 monthలోనే ఈ జంగిల్ క్లియరెన్స్ అంతా జరిగిపోవాలన్నమాట. రీక్లియరింగ్ ఆఫ్ సైట్ ఎనీ వెజిటేషన్, గ్రాస్, shrubs బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ వర్క్ షాల్ బి క్యారీడ్ అవుట్ యాజ్ డైరెక్ట్ బై ఇంజనీర్. 1 month బిఫోర్ క్లియర్ అయిపోయిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ అక్కడికి ఎంతో కొంత చెత్త చెదరం అనేది రావడం జరుగుద్ది. వాటిని కూడా రీక్లియరింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అండ్ షాల్ బి ఇన్సిడెంటల్ ద వర్క్ ఆఫ్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్, అది కూడా క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ కిందకే వస్తుంది అంటున్నాడు. ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రాపర్టీ అమ్యూనిటీస్, రోడ్ సైడ్ ట్రీస్ అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ అమ్యూనిటీస్ అంటే రోడ్ సైడ్ ట్రీస్, షబ్స్, ఎనీ అదర్ ప్లాంట్స్, పోల్ లైన్స్, ఫెన్సెస్, సైన్స్, మాన్యుమెంట్స్, బిల్డింగ్స్, పైప్ లైన్స్, సీవర్స్ అండ్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ within adjacent to the road which are not to be disturbed shall be protected from injury or damage by providing and installing suitable safeguards as shown in drawing as approved by engineer. రోడ్ సైడ్ ఉండే కొన్ని చెట్లను మనం కాపాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కొన్నిసార్లు. అదేవిధంగా ప్లాంట్స్, పోల్స్, ఫెన్సింగ్లు, సైన్లు, మోన్మెంట్స్ అంటే మసీదులు, చర్చిలు, కొన్ని బిల్డింగ్లు. సో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం కాపాడుకుంటూ వర్క్ అనేది చేసుకోవాలి. డ్యూరింగ్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ ద కాంట్రాక్టర్ షాల్ టేక్ ఆల్ అడిక్వేట్ ప్రికాషన్స్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆల్ వెజిటేషన్ adjacent to road land, against soil erosion, water pollution etc. కాంట్రాక్ట్ అనేవాడు ఆ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ చేసే ప్రాసెస్లో వీటన్నిటిని కాపాడుకుంటూ ముందుకు పోవాలి.
అండ్ వేర్ ఎవర్ ఇక్కడ ఎక్కడైతే అవసరం అవుతుందో షాల్ అండర్టేక్ అడిషనల్ వర్క్స్ టు దట్ ఎఫెక్ట్. దాని ఇబ్బంది ఆ చెట్లకి కానీ అదర్ ఐటమ్స్ స్పెసిఫై చేసామో వాటికి ఏమి ఇబ్బంది అడగకుండా అతను ముందుకు పోవాలి. బిఫోర్ స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ద కాంట్రాక్టర్ షాల్ సబ్మిట్ టు ద ఇంజనీర్ ఫర్ అప్రూవల్. అంటే వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇలా ఉన్నాయి సార్ ఇక్కడ అని మనం ముందు చెప్పాలి. అతను మనం చెప్పి ఓకే మనం అంటేనే అతను ముందుకు వెళ్ళి పని చేస్తాడు. హిస్ వర్క్ ప్లాన్ ఇంక్లూడింగ్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఎక్సెట్రా. అతను ఏ విధంగా తీసేసిన ఐటమ్స్ని ఏ విధంగా డిస్పోజ్ చేస్తాను అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ షెడ్యూల్ ఫర్ క్యారింగ్ అవుట్ అడిషనల్ వర్క్ వేర్ రిక్వైర్డ్. ఇంకెక్కడైనా అవసరం అవుతే అతను కూడా ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ కాంట్రాక్ట్ అనే వ్యక్తి. కన్జర్వేషన్ ఆఫ్ టాప్ సాయిల్ అంటే ద టాప్ సాయిల్ రిమూవ్డ్ డ్యూరింగ్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ ఆఫ్ సైట్ ఇఫ్ సూటబుల్ ఫర్ రీయూజ్ షాల్ బి ట్రాన్స్పోర్టెడ్ కన్జర్వ్డ్ అండ్ స్టాక్డ్ యాజ్ డైరెక్టెడ్ బై ఇంజనీర్. ఇంజనీర్ ఆదేశానుసారం ఈ థింగ్స్ అన్నిటిని అతను చేయాలన్నమాట. ఎవరు? కాంట్రాక్టర్ అనే వ్యక్తి. అదేవిధంగా మెథడ్స్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అంటే ఓన్లీ సచ్ మెథడ్స్ టూల్స్ ఎక్విప్మెంట్స్ ఆర్ అప్రూవ్డ్ బై ఇంజనీర్. మనం చెప్తేనే అతను అడాప్ట్ చేసుకొని వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ ద ఏరియా హ్యాస్ థిక్ వెజిటేషన్ రూట్స్ ట్రీస్ ఏ ట్రాక్టర్ డోజర్ మే బి రిక్వైర్డ్. ఇప్పుడు ట్రాక్టర్ డోజర్ అనే ఐటమ్ మీకు నెక్స్ట్ డేటా షీట్లో కనిపిస్తుంది అనమాట. ఎక్కడైతే థిక్ వెజిటేషన్ రూట్స్ అవి ఉంటాయో ట్రాక్టర్ విత్ డోజర్ ఉంటుంది కదా, దాన్ని మేబీ రిక్వైర్డ్ ఫర్ క్లియరింగ్ పర్పస్ వాటికి మనం అక్కడ వాడుకోవచ్చు. ఆల్ ట్రీస్ స్టంప్స్ ఎక్సెట్రా ఫాలింగ్ విత్ ఇన్ ఎక్స్కవేషన్ అండ్ ఫిల్ లైన్స్ షాల్ బీ కట్ అట్లీస్ట్ 500 mm డీప్ బిలో ద గ్రౌండ్ లెవెల్. ఏవైతే స్టంప్స్ ట్రీస్ కానీ మనకి ఎక్స్కవేషన్లో కానీ వచ్చేసినట్టయితే అట్లీస్ట్ 500 mm డీప్గా మనం గ్రౌండ్ లెవెల్లో తవ్వి వాటన్నిటిని రిమూవ్ చేయాలి ఆ చెట్లు అన్నిటిని. అండ్ నో ఇన్ కేసెస్ షాల్ ఫాల్ దీస్ విత్ ఇన్ 500 mm ఆఫ్ బాటమ్ ఆఫ్ సబ్గ్రేడ్. ఒకవేళ అలా చేయకపోతే మనకి విత్ ఇన్ 500 mm ఆఫ్ బాటమ్ ఆఫ్ సబ్గ్రేడ్. ఆల్సో ఆల్ వెజిటేషన్ సచ్ యాజ్ రూట్స్ అండర్గ్రోత్ గ్రాస్ అండ్ డెలిటేరియస్ మెటీరియల్స్ matter suitable for incorporation of in the embankment subgrade shall be removed between fill lines to satisfaction to the engineer. ఇంజనీర్కి ఓకే అనే అంతవరకు ఏమైనా చెత్తాచెదారం కానీ ఈ చెట్లు వాటి మోట్లు ఏమైనా ఉంటాయి మొత్తం రిమూవ్ చేయాలి. బియాండ్ దీస్ క్లియరింగ్ లిమిట్స్ దీస్ ట్రీస్ అండ్ టర్మ్స్ వేర్ రిక్వైర్డ్ టు రిమూవ్ షాల్ కట్ డౌన్ టు 500 mm బిలో గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 500 mm బిలోగా చెట్టు మొత్తాన్ని కట్ చేయాలి, పైకి కాదు బిలో. చెట్టు మొత్తం కట్ చేసేసి దాన్ని మొత్తం ఫిలప్ చేసేసి మట్టితో కప్పేయాలి. ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ ఎక్స్టెండింగ్ అబోవ్ రోడ్ వే, ఏవైతే చెట్లు అయితే కొమ్మలు రోడ్డు మీదకి వచ్చేసి ఉంటాయో షాల్ బి కట్ ట్రిమ్డ్ సో యాజ్ టు ప్రొవైడ్ క్లియర్ హైట్ ఆఫ్ 5 meters అబోవ్ ద రోడ్ సర్ఫేస్ అండ్ షోల్డర్స్ నుంచి కానీ రోడ్ సర్ఫేస్ నుంచి కానీ 5 meters ఎత్తు కానీ కొలతేసినప్పుడు ఆ కొమ్మలు అనేవి రోడ్డు మీదకి ఉండకూడదు. ఆల్ ఎక్స్కవేషన్స్ బిలో ది జనరల్ గ్రౌండ్ లెవెల్ అరైజింగ్ అవుట్ రిమూవ్ ఆఫ్ ట్రీస్ స్టంప్స్ ఎక్సెట్రా షాల్ బి ఫిల్డ్ విత్ అప్రోప్రియేట్ మెటీరియల్స్ అండ్ కాంపాక్టెడ్ రిక్వైర్డ్ డెన్సిటీ అస్ డైరెక్టెడ్ బై ఇంజనీర్. ఏవైతే చెట్లు రిమూవ్ చేసిన తర్వాత ఆ గొంతలు ఏర్పడతాయో వాటిని సూటబుల్ మెటీరియల్స్ ఎవరైతే ఇంజనీర్ అప్రూవ్ చేస్తారో దాంతో ఫిలప్ చేసి కాంపాక్ట్ చేసి రిక్వైర్డ్ డెన్సిటీ అటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇది మనకి సంబంధించి. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ యాంట్ హిల్స్ అంటే రోడ్ సైడ్ మనకి పొట్టలు పెట్టుంటాయి, చీమల పొట్లు పాముల పొట్లు అవి ఉంటాయి. అవి ఎందుకంటే అవి ఉండడం వల్ల మనం పక్కకి పోకుండా వాటిని రిమూవ్ చేయాలి. ఎందుకంటే రోడ్డు కిందకి వెళ్ళినప్పుడు గొంతులు ఏర్పడి రేపు ఒకనొక టైంకి అక్కడ హోల్స్ కానీ పార్ట్ హోల్స్ కానీ అలాంటి ఏర్పడానికి అవకాశం ఉంటాయి. సో వాటిని మనం ఒకవేళ ఉంటే సూటబుల్ మెటీరియల్తో ఫిల్అప్ చేసి వాటిని మనం క్లోజ్ చేయాలి. డిస్పోజల్ ఆఫ్ మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి? ఆల్ సూటబుల్ అండ్ రీయూజబుల్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ ట్రీస్ స్టంప్స్ ఎక్సెట్రా అరైజింగ్ ఫ్రమ్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ ఆపరేషన్స్ షాల్ బి ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్. ఏవైతే మనకి ఇలా క్లియరింగ్ చేసిన తర్వాత కొన్ని ట్రీస్ కానీ స్టంప్స్ కానీ వస్తాయో అది గవర్నమెంట్ ప్రాపర్టీ కింద లెక్క అనమాట. అండ్ షాల్ బి ప్రాపర్లీ స్టాక్డ్ బై ది కాంట్రాక్టర్ హియర్ ఇన్ ఆఫ్టర్ ప్రొవైడెడ్ డైరెక్టెడ్ బై ఇంజనీర్. తర్వాత ఇంజనీర్ ఆదేశానుసారం దాన్ని వేలం వేయడం కానీ అలా జరుగుద్ది అనమాట. ట్రంక్స్ బ్రాంచెస్ అండ్ స్టంప్స్ ఆఫ్ ట్రీస్ షాల్ బి క్లీన్డ్ ఆఫ్ లిమ్స్ అండ్ రూట్స్ అండ్ స్టాక్డ్. ఈ స్టంప్స్ బ్రాంచెస్ ట్రంక్స్ ఉంటాయి కదా వాటిని నీట్గా కట్ చేసి క్లీన్ చేసి స్టాక్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో బౌల్డర్స్ స్టోన్స్ అండ్ అదర్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్ షాల్ బి నియర్లీ స్టాక్డ్ యాజ్ డైరెక్టెడ్ బై ఇంజనీర్. ఆల్ మెటీరియల్స్ షాల్ బి స్టాక్డ్ అట్ స్పెసిఫైడ్ లొకేషన్ విత్ ఆల్ లిఫ్ట్స్ అండ్ లీడ్స్ అప్ టు 1000 meters. 1 kilometer పరిధిలో వాటిని నీట్గా స్టాక్ చేయాలి అక్కడ ఉండే ఐటమ్స్ని. అన్సూటబుల్ అండ్ వేస్ట్ మెటీరియల్ షాల్ బి క్లియర్డ్ అవే ఫ్రమ్ సైట్ యాజ్ డైరెక్టెడ్ బై ఇంజనీర్ అండ్ డిస్పోజల్ అప్ టు 1 kilometer లీడ్ అకార్డింగ్ విత్ స్టేట్ రెగ్యులేషన్స్ అనుకూలంగా
వేస్ట్ మెటీరియల్స్ని కొంచెం దూరంగా సైడ్కి దూరంగా 1 కిలోమీటర్ అవతల వేయడం అనేది జరగాలి. ఈ మెజర్మెంట్ ఆఫ్ పేమెంట్ అనేది మళ్ళీ చూద్దాం. మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ డేటా షీట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం చాలా ఐటమ్స్ డిస్కస్ చేసాం, వాటన్నిటి మనం ఇక్కడ చూద్దాం. ప్యారలల్గా జరిగితేనే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ క్లియరింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్ అయిపోయింది కదా. దానికి ఏ విధంగా మనం డేటా తీసుకోవాలి, 50 మీటర్స్ ఉంటే ఈ ఏ అనే డేటా తీసుకోవాలి. అదేవిధంగా 30 మీటర్స్ అవుట్ సైడ్ ద పెరిఫెరీ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఉంటే మనకి ఫస్ట్ వన్ డేటా అనేది తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా క్లియరింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ రబ్బిష్ 50 మీటర్స్ ఉన్నప్పుడు ఇది. అదేవిధంగా క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్ ఆఫ్ రోడ్డు విత్ 300 mm మనకి ఉంటాయి గర్త్స్, చెట్టు కాండాలు ఉంటుందా, అలాంటివి ఉన్నప్పుడు మాన్యువల్ కట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఏనా బై మాన్యువల్ మీన్స్ కింద ఇన్ ఏరియా ఆఫ్ నాన్ థ్రోనీ జంగిల్ అంటే లైట్ జంగిల్ ఉన్నప్పుడు ఇవి తీసుకోవాలి. అదేవిధంగా థ్రోనీ జంగిల్ ఉన్నప్పుడు కిందది డేటా అనేది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం జంగిల్ క్లియరెన్స్ చేసేటప్పుడు వాయిడ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాయిడ్స్ అంటే ఇప్పుడు ఒక ఏరియా తీసుకున్నప్పుడు ఆ ఏరియాలో చెట్లు అనేవి ఫుల్గా గుంపుగా ఎక్కడ ఉండవు. అక్కడక్కడ చెట్టుకి మధ్య గ్యాప్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం, పైనుంచి చూసినప్పుడు ఒక చెట్టుని మనం సర్కిల్గా అనుకుంటే ఒక స్క్వేర్లో నెంబర్ ఆఫ్ ఒక 5 చెట్లు ఉన్నాయనుకోండి, 5 చెట్లు ఫిల్అప్ అయితే గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ అన్నిటి మనం ఏమంటాం అంటే వాయిడ్స్ అంటాం. ఆ వాయిడ్స్ అనేది 40%గా మనం కన్సిడర్ చేసి ఆ ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఫుల్ ఏరియాలో చెట్లు అయితే ఉండవు కదా, ఖచ్చితంగా గ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఆ గ్యాప్స్ని మనం 40% వాయిడ్స్ అనేది, ఆ గ్యాప్ని మనం వాయిడ్స్ అంటాం. వాయిడ్స్గా కన్సిడర్ చేసి మనం ఉన్నటువంటి ఏరియాలో నుంచి ఆ 40% వాయిడ్స్ గ్యాప్ని రిమూవ్ చేసి ఇంక రిమైనింగ్ పార్ట్లో 60%లో చెట్లు, బుషెస్, ఈ కంప చెట్లు అన్నీ ఉన్నాయని చెప్పి మనం ఆ ఏరియాకి రేటు కట్టి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది థ్రోనీ జంగిల్ అంటే ఫుల్గా ఉండే ఏరియా, అంటే ఫుల్ చెట్లు, కంప, ఇంకా బుషెస్, పెద్ద పెద్ద మాన్లు, తాటి చెట్లు ఇలాంటివి ఉంటాయి. అవన్నిటి మనం థ్రోనీ ఫుల్ ఉండే జంగిల్ అనమాట. కిందకు వస్తే మెకానికల్ మీన్స్, ఇప్పుడు ఇందాక ఏం చేసాం, మాన్యువల్గా కొట్టితే ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు మాన్యువల్గా అది కట్ చేస్తే ఆ రేట్ ఇస్తాం. లేదు మెకానికల్గా చేసాడు అంటే జేసీబీతో దోసేసుకుంటూ వెళ్ళడం కానీ అలా చేస్తే జేసీబీకి ఇందాక చెప్పాం డోజర్ అని చెప్పాం. డోజర్తో చెట్లు ఎంత రిమూవ్ చేయొచ్చు అని చెప్పాం కదా. ఆ మెషినరీకి సంబంధించి డోజర్ D50 విత్ అటాచ్మెంట్ అండ్ సూటబుల్ మెషినరీ ఫర్ రిమూవల్ ఆఫ్ ట్రీస్ అండ్ స్టెమ్స్. D50 డోజర్ అయినా కానీ అలాంటి దగ్గర ఉన్నటువంటి జేసీబీకి కూడా డోజర్ ఉంటుంది ముందర, అలాంటి ఐటమ్ అయినా తీసుకొని మనం వాటికి రేటు తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కిందకు వస్తే ఇది మెకానికల్లో కూడా నాన్ థ్రోనీ జంగిల్. లైట్ జంగిల్ ఉన్నప్పుడు జేసీబీతో వాడి ఉంటారు, హెవీ జంగిల్ ఉన్నప్పుడు జేసీబీ వాడితే మనం ఈ బి ఐటమ్ తీసుకోవాలి. హెవీ జంగిల్ ఉన్నప్పుడు బి ఐటమ్. మెకానికల్ అంటే డోజర్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ మూడో పాయింట్కి వస్తే కటింగ్ ఆఫ్ ట్రీస్ ఇంక్లూడింగ్ కటింగ్ ఆఫ్ ట్రంక్స్, బ్రాంచెస్ అండ్ రిమూవల్ ఆఫ్ స్టంప్స్. ఇందాక మనం MORD దాంట్లో చూసాం కదా ఎలా మనం కట్ చేయాలనే ప్రాసెస్. ద కటింగ్ ఆఫ్ ట్రీస్ ఇంక్లూడింగ్ కటింగ్ ఆఫ్ ట్రంక్స్, బ్రాంచెస్ అండ్ రిమూవల్ ఆఫ్ స్టెమ్స్, రూట్స్, రీఫిల్లింగ్ కూడా ఉంది. రిమూవ్ చేసిన తర్వాత గ్యాప్ని మళ్ళీ రీఫిల్ చేయడం, కాంపాక్షన్ చేయడం, బ్యాక్ ఫిల్ చేయడం, స్టాకింగ్ ఆఫ్ సర్వీసబుల్ మెటీరియల్ దూరంగా స్టాక్ చేయడం యాజ్ పర్ MORD 201 ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. అదే గర్త్ అంటే తెలుసు కదా, చెట్టు యొక్క చుట్టూ కొలత మనం టేప్తో కొలతేస్తాం. అది 300 నుంచి 600 mm ఉన్నప్పుడు ఈ విధంగా కన్సిడర్ చేయాలి. ఇది ఏలో ఫస్ట్ పార్ట్. అదేవిధంగా 600 నుంచి 900 mm డయాగా ఉన్నట్టు చెట్టు ఉన్నట్టయితే సెకండ్ ఐటమ్ మనం కన్సిడర్ చేయాలి. అంటే మీరు అక్కడ చెట్టు కట్టేటప్పుడు బిఫోర్ మీరు చెట్లని కొట్టాలి అనుకున్నప్పుడు ప్రీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. చెట్లకి ఈ టైప్ ఆఫ్ డయా చెట్లు ఎన్ని ఉన్నాయి, ఈ టైప్ ఆఫ్ 600 mm డయా చెట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం మెజర్ చేసి తర్వాత కట్ చేసి మీరు ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 900 to 1800 mm డయా, దాదాపు 6 అడుగులు ఉండేటువంటి డయా చెట్లు, 6 అడుగుల నుంచి మనకి 7 అడుగులు 8 అడుగులు ఉండే చెట్లు చుట్టూ కొలత 8 అడుగులు అట్టుండవు. అదే ఇంకా 4.5 meters 2700 to 4500 mm ఉండే డయా ఉండే చెట్లు, అబోవ్ 4500 చెట్లకి ఏ విధంగా మనం కన్సిడర్ చేయాలి. వాటికి ఈ డేటాస్ అనేది స్టాండర్డ్ అనమాట, మనం డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ ఆ ఐటమ్స్ మనకి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని తగ్గట్టు ఐటమ్ తీసుకొని
మనం డేటా అనేది ఫిలప్ చేసుకోవాలి జరుగుతుంది. ఇక్కడ జస్ట్ మీరేం ఫిలప్ చేయాలి, మజ్దూర్ యొక్క రేట్ వేయాలి. 615 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్ విత్ ట్రాలీ ఉంటుంది, ఆ రేటు మనకి ఎస్ఎస్ఆర్లో ఉంటుంది. ఆ రేట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. అదే ఆ గడితే అబౌవ్ 4500 mm యొక్క దానికి రేట్ అనమాట అది. అదేవిధంగా 1000 లీడ్ అప్. ఇక్కడ మీరు చూస్తే ఏ పార్ట్లో ఏమన్నాడు, ఏ పార్ట్లో అప్ టు 100 మీటర్స్ ఈ 300 mm డయాని మీరు కట్ చేసి లీడ్ ఒక 100 మీటర్ల దూరంలో పడేస్తే ఈ రేట్లు అనమాట. ఇది ఇది చూడండి ఇది. అదేవిధంగా కొంచెం కిందకు వస్తే బి అని ఒకటి ఉంటుంది. బి అన్నాడు 1000 మీటర్స్ అంటే 100 మీటర్లు కాదు, కిలోమీటర్ దూరంకి వెళ్ళి మీరు పడేశారు అనుకోండి చెట్లుని, అప్పుడు మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి. సేమ్ అదే ఐటమ్స్, కాకపోతే ఇక్కడ క్వాంటిటీస్ అనేది మారుతుంటాయి అన్నమాట. 600 to 900 mm డయా ఉన్నప్పుడు కానీ అలా డయాస్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటి మనం దాని రెస్పెక్ట్ టు డయా తగ్గట్టు మనం తీసుకోవాలన్నమాట ఈ ఐటమ్స్ని. అదేవిధంగా అప్రూటింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ స్టమ్స్ అండ్ రూట్స్, చెట్టుని కింద నుంచి రిమూవ్ చేయడం అండ్ స్టమ్స్ తీసేయడం, బయట పడేయడం. అప్రూటింగ్ అండ్ రిమూవింగ్ ఆఫ్ స్టమ్స్, రూట్స్, కాంపాక్షన్ తీసేసిన తర్వాత మట్టిని ఫిలప్ చేసి మళ్ళీ కాంపాక్ట్ చేయడం. ఆ తీసేసిన అదే ట్రంక్స్ని, బ్రాంచెస్ని దూరంగా స్టాక్ చేయడం మాన్యువల్గా. బై మాన్యువల్ మీన్స్ 100 mm దూరంగా తీసుకెళ్ళి పెట్టాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి రేటు. బై మాన్యువల్ మీన్స్ 600 mm డయా నుంచి 900 mm కానీ 900 to 1800 mm డయా కానీ ఇలా చెట్లు గర్తకు సంబంధించి. ఓకే సార్. సో చెట్లకు సంబంధించి అది. నెక్స్ట్ అదేవిధంగా అప్ టు లీడ్ 1 kilometer ఉన్నప్పుడు మనం ఏ విధంగా కన్సిడర్ చేసుకోవాలి, ఆ క్వాంటిటీ అనేది, ఆ కోఎఫిషియంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. 600 to 900 కానీ, సో 900 డయా ఉన్నప్పుడు 900 to 1800 డయా ఉన్నప్పుడు 1800 2700, ఇప్పుడు అప్ టు 4500 అబోవ్ ఉన్నప్పుడు అది అనమాట. సో ఇక్కడ మనం ఏం చూసాం, ఈ 278 సీరియల్ నెంబర్ వరకు మనం ఏం చూసామంటే జంగిల్ క్లియరెన్స్ ఏ విధంగా చేయాలి, మాన్యువల్గా కానీ మెషినరీ కానీ, చెట్లు ఉంటే ఏ విధంగా కట్ చేయాలి అండ్ ఏ విధంగా డయాలు తీసుకొని మనం వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇక్కడ దాకా చూసాం అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే డిస్మాంట్లింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్. మిమ్మల్ని గ్రామంలో అడుగుతుంటారు, సార్ స్కూల్ పాత పడిపోయింది, దాన్ని పగలు కొట్టేసి కొత్తది చేసుకోవాలి సార్ అని. సరే, దానికి పర్మిషన్స్, రెజల్యూషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఐటమ్ చూడండి, డిస్మాంట్లింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే డిస్మాంట్లింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ లైక్ కల్వర్ట్స్, బ్రిడ్జెస్, రిటైనింగ్ వాల్స్ అండ్ అదర్ స్ట్రక్చర్స్. అంటే ఇంకా ఏదైనా అదర్ స్ట్రక్చర్స్ కంప్రైజింగ్ ఆఫ్ మెషనరీ, గోడతో ఉండేది కానీ, సిమెంట్, కాంక్రీటు, వుడ్ వర్క్, స్టీల్ వర్క్ ఇంక్లూడింగ్ టీఎన్పి అండ్ స్కాఫోల్డింగ్ wherever necessary, sorting the dismantled materials, disposal of unserviceable matter and stacking the serviceable matter material with all lifts and leads up to 1 kilometer అని చెప్పి రాశారు. అంటే ఈ కలవర్స్ డిస్మాంటిల్ చేయాలన్నప్పుడు కానీ, బ్రిడ్జెస్ కానీ, రిటైనింగ్ వాల్స్ కానీ, గోడలు కానీ, స్లాబ్లు కానీ, కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఏదైనా కానీ ఐటమ్స్ని మనం ఏ విధంగా కన్సిడర్ చేయాలి, వాటి రేట్ ఏ విధంగా తీసుకోవాలి, డేటా ఏ విధంగా కట్టాలంటే బై మాన్యువల్ మీన్స్. అంటే మాన్యువల్గానే కాంక్రీట్ని పగలు కొడుతుంటారు, సుత్తితో పగలు కొట్టడం కానీ, పెద్ద సుత్తితో. సో లైమ్ కాంక్రీట్ ఉన్నప్పుడు అండ్ సిమెంట్ కాంక్రీట్ అప్ టు M10 ఉన్న కాంక్రీట్ పగలు కొట్టాలంటే, బెడ్ కాంక్రీట్ పగలు కొట్టాలంటే ఇది తీసుకోవాలి మనం, ఈ ఫస్ట్ వన్ తీసుకోవాలి. అది M15 to M20, సైడ్ డ్రైన్స్ M15 ఉంటాయి, M20 ఉంటాయి, వాటిని పగలు కొట్టాలంటే ఇది తీసుకోవాలి. సిమెంట్ కాంక్రీట్ డిస్మాంట్లింగ్కి సంబంధించి క్యూబిక్ మీటర్లో ఉంటుంది, ఇది మనం తీసుకోవాలి. అదేవిధంగా రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్టీల్ స్ట్రక్చర్స్తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. రీన్ఫోర్స్మెంట్తో కలిగిన కాంక్రీట్ని, ప్రీషియస్డ్ కాంక్రీట్ని పగలు కొట్టాలంటే మనిషి అంటే మాన్యువల్గా పగలు కొడుతున్నప్పుడు ఇవి తీసుకోవాలి. ఒక అంటే స్టీల్ ఉన్నప్పుడు బ్లాక్ స్మిత్ వస్తాడు, అంటే స్టీల్ కట్ చేయాలి కాబట్టి. అండ్ మజ్దూర్ అంటే పగలు కొడతాడు, అంతా అతనే చేస్తాడు. ట్రాలీ అంటే పగలు కొట్టిన మెటీరియల్స్ దూరంగా డిస్పోజల్ చేసేదానికి ట్రాలీ, ట్రాక్టర్ విత్ ట్రాలీ. అదేవిధంగా ఇప్పుడు మెకానికల్ మీన్స్ అంటే మెకానికల్గా కాంక్రీట్ని ఏ విధంగా పగలు కొడతామంటే ఫస్ట్ సిమెంట్ కాంక్రీట్ని ఏ విధంగా పగలు కొడతాం, ఒక మనిషి అయితే ఉండాలి. అదేవిధంగా మెషినరీ కిందకు వస్తే ఎయిర్ కంప్రెషర్ అని ఒకటి ఉంటుంది. ఎయిర్ కంప్రెషర్ ఫోటో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎయిర్ కంప్రెషర్ మీకు డయాగ్రామ్ చూపిస్తాను, ఒక ఐడియా వస్తుంది వాట్ ఈస్ వాట్గా.
ఇది స్టీల్ స్ట్రక్చర్, ఇది డిస్మాండ్లింగ్ చూడండి. ఇది డిస్మాండ్లింగ్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ హ్యూమ్ పైప్స్, అంటే పైపులు పగలగొట్టాలన్నప్పుడు మనం ఈ విధంగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూస్తే ఫోటోలో మీకు ఫ్లోరింగ్ రిమూవ్ చేస్తున్నట్టుంది మెషిన్తో. ఫ్లోరింగ్ మెషిన్స్ అనమాట, మెషిన్స్తో. ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ కూడా ఇది ఈ రెండు పిక్చర్స్ చూస్తే ఇతను సుత్తితో పగలగొడుతున్నాడు కాంక్రీట్ని కానీ గోడల్ని కానీ. ఇక్కడ చూస్తే మనకి ఈ డివైడర్స్, స్టీల్ హద్దులు ఉంటాయి కదా మనకి హైవేస్ మీద, వాటిని ఎలా పగలగొడుతున్నాడు చూడండి. అది అదేవిధంగా ఇక్కడ మెషిన్, ఇది ఇతను చేతిలో పట్టుకున్నాడు కదా, ఇది వచ్చి మనకి ఇది ఎయిర్ కంప్రెషర్ అనమాట. బయట ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఆ ట్రాక్టర్ ప్రెజర్ అప్లై చేయడం వల్ల ఇతనికి నెంబర్ ఆఫ్ ఇంపాక్ట్స్ వస్తాయి. ఈ ఇంపాక్ట్స్ వల్ల ఏమవుద్దంటే అది కాంక్రీట్ అనేది పగులుతుంది. సో ఆ విధంగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ బై సిమెంట్ కాంక్రీట్ పగలగొట్టాలన్నప్పుడు ఈ ఐటమ్స్ మనం కన్సిడర్ చేయాలి. ఇక మనం తీసుకోవాల్సిందంటే ఐటమ్ మొత్తాన్ని కాపీ చేసుకొని మనకి ఎక్కడైతే డేటా కావాలో అక్కడ పేస్ట్ చేసుకొని ఈ రేట్స్ మన ఎస్ఎస్ఆర్లో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తే చాలు, మనకు ఆ రేట్లు వచ్చేస్తాయి. సో ఆ విధంగా మన రేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. రెయిన్ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ అండ్ పీసెస్ కాంక్రీట్, ఈ ఐటమ్స్ సెట్ వచ్చాయి మీకు చెప్పాను నాకు. ఎంఓఆర్డి అనే బుక్ ఉంటుంది, అంటే రూరల్ డెవలప్మెంట్ బుక్లో మనకి క్లాసెస్ వైజ్ ఏ విధంగా పగలగొట్టాలి, ఎలా స్టాక్ చేయాలి అనేది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఇందాక ఆల్రెడీ చూపించాను, నేను మళ్ళీ చూపించట్లేదు, ఎందుకంటే మనం నెక్స్ట్ ముందుకు ప్రోగ్రెస్ అవ్వాలి కాబట్టి. అదేవిధంగా కాంక్రీట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మేము ఏ విధంగా పగలగొట్టాలి, సేమ్ దాన్ని కూడా ఎయిర్ కంప్రెషర్తోనే మనం పగలగొట్టాలి. కాబట్టి గంటలు అనేది డిఫరెన్స్ వస్తుంది. డిస్మాంట్లింగ్ ఆఫ్ బ్రిక్ వర్క్, టైల్ వర్క్, గోడలు బాగలేదు, గోడలంతా క్రాకులు వచ్చేసాయి, అది పగలగొట్టేసి మళ్ళీ కడితేనే అది బాగుంటుంది అన్నప్పుడు గోడలకి మనం ఈ విధంగా తీసుకోవాలన్నమాట. లైమ్ మోటార్తో ఉండే గోడలు ఉంటాయి, సున్నపు రాయితో గోడలు, లైక్ కలెక్టర్ ఆఫీస్ అంతా మనకి లైమ్ మోటార్తో ఉండే గోడలు. సిమెంట్ మోటార్ అంటే మనం కట్టే బిల్డింగ్స్ అన్ని సిమెంట్ మోటార్తో ఉండే గోడలు. వాటిని ఏ విధంగా మనం డిస్మాండిల్ చేయాలనేది క్యూబిక్ మీటర్తో మనం క్వాంటిటీ అనేది కట్టాలి. అంటే ముందుగానే ఒక బిల్డింగ్ పగలగొట్టాలంటే ఆ బిల్డింగ్కి వెళ్ళి మన ప్రీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. స్లాబ్ ఏరియా కానీ, ప్లింత్ ఏరియా కానీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కానీ, ఏరియా, ఫ్లోరింగ్ ఏరియా, టైల్స్ ఏరియా, గోడల ఏరియా, కిటికీలు ఎన్ని ఉన్నాయి, అవి మంచి కిటికీలా కదా, లేకపోతే వుడ్ కిటికీలా, లేకపోతే టేక్ వుడ్ కిటికీలా, ఇలాగ ప్రతి ఒక్క ఐటెం నీట్గా మెన్షన్ చేసుకోవాలి. టైం ఎంతైనా పర్లేదు, నీట్గా ఒక రోజంతా అక్కడే స్పెండ్ చేసి డేటా అనేది పర్ఫెక్ట్గా తీసుకున్న తర్వాతనే మనం క్వాంటిటీ అనేది కట్టి డేటా రేట్ అనేది చెప్పాలి. మడ్ మోటార్ అంటే మట్టితో మట్టిని ఇసుకని కలిపి కొంతమంది గోడలు కడుతుంటారు, అలాంటిది పగలగొట్టాలన్నప్పుడు. డ్రై బిక్ పిచ్చింగ్, స్టోన్ బ్రిక్ సాయిలింగ్ అంటే బ్రిక్తోనే ఫ్లోరింగ్ వేస్తుంటారు, అలాంటి దిక్కులు అవి లేపాలన్నప్పుడు కానీ. అదేవిధంగా డిస్మాండ్లింగ్ ఆఫ్ స్టోన్ మెసనరీ, కొంతమంది ఇప్పుడు మనం పైప్ కల్వర్ట్స్ అన్నిటినీ కాంక్రీట్తో 40 mm 20 mm మిక్సీతో మనం కడుతున్నాం. ఏవి మన పైప్ కాల్వర్స్, అదర్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. అంతకుముందు మనకి ర్యాండమ్ రబుల్ మ్యాసనరీతో కట్టేవాళ్ళమాట. రాళ్ళతోనే 2 రాళ్ళు నీట్గా పేర్చుకుంటూ వచ్చి దాని మధ్యలో సిమెంట్ మోటార్ని మిక్స్ చేసి పోసి ఆ విధంగా స్ట్రక్చర్స్ కట్టేవాళ్ళు. అలాంటి వాటిని డిస్మాండిల్ చేయాలన్నప్పుడు మనం ఏ విధంగా తీసుకోవాలి, లైమ్ మోటార్తో ఉన్నటువంటి ర్యాండమ్ రబుల్ మ్యాసనరీని ఎలాగా మాన్యువల్గా పగలగొట్టాలన్నప్పుడు డిస్మాంటిల్ చేయాలన్నప్పుడు క్యూబిక్ మీటర్స్లో. అదేవిధంగా సిమెంట్ మోటార్తో కలిసినటువంటి ర్యాండమ్ రబుల్ మ్యాసనరీతో పహరీ గోడలు కట్టుంటారు. చాలా ఏరియాస్లో, కొండ ప్రాంతాలు ఉండే ఏరియాలో అయితే పహరీ గోడలు కూడా మనకి ర్యాండమ్ రబుల్ మ్యాసనరీతోనే కట్టుంటారు. అదేవిధంగా స్టోన్ మ్యాసనరీ, ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ విత్ మడ్ మోటార్, మట్టితో కూడా మట్టి ఇసుక మిశ్రమాన్ని కూడా కలిపి వాళ్ళు గోడలకు కట్టుంటారు ర్యాండమ్ రబుల్ మ్యాసనరీతో. పైప్ కలర్స్ అయితే కట్టుంటారు కానీ కాంపౌండ్ వాల్స్ అవి కట్టుంటారు వాటికి సంబంధించి. అదేవిధంగా డ్రై మ్యాసనరీ అంటే అందులో మనకి మిక్సింగ్ ఐటమ్స్ ఉండవు, బైండింగ్ మెటీరియల్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. అంటే ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేసుకుంటూ నీట్గా ఇంటర్లాకింగ్ ఏ విధంగా చేస్తాం ఆ విధంగా వాళ్ళు చేసి పెట్టుంటారు అన్నమాట. అది డ్రైకి సంబంధించి. నెక్స్ట్ ఇది కనిపిస్తుందా మీకు స్క్రీన్? ఒక సెకండ్, స్క్రీన్ వేరే దగ్గర ఉన్నట్టుంది, మీరు ప్రతి ఒక్కరు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఆ ఎక్సెల్ ఒకసారి ఓపెన్ చేయండి అందరూ. అదేవిధంగా స్టోన్ పిచ్చింగ్, డ్రై స్టోన్ పిచ్చింగ్ అంటే మనకి కెనాల్స్కి, అదేవిధంగా కట్టలకి, చెరువు కట్టలకి స్టోన్ పిచ్చింగ్ ప్రొవైడ్ చేస్తుంటారు. వాటిని మనం రిమూవ్ చేయాలంటే ఏ విధంగా క్వాంటిటీని మనం క్యాలిక్యులేట్ చేయాలి, మాన్యువల్గా రిమూవ్ చేస్తున్నప్పుడు ఈ ఐటమ్ తీసుకోవాలి. అదేవిధంగా డిస్మాంట్లింగ్ బౌల్డర్స్, లేడ్ ఇన్ వైర్ క్రాటర్స్ ఇంక్లూడింగ్ ఓపెనింగ్ ఆఫ్ క్రాటర్స్ అండ్ స్టాకింగ్, డిస్మాంట్లింగ్. దీని గురించి ఒక ఇమేజ్ చూపిస్తాను ఒకసారి చూడండి.
అది బౌల్డర్స్తో వైర్ మేస్తో కట్టినటువంటి క్రాటర్, ఒక అవగాహన వస్తుంది. ఈ ఫోటో కనిపిస్తుందా? ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ రెండు ఉన్నాయి, బ్రిక్ సాయిలింగ్ అండ్ బౌల్డర్స్ విత్ వైర్ క్రాటర్స్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చి బ్రిక్ సాయిలింగ్ అనమాట. అంటే బ్రిక్తోనే మనకి ఫ్లోరింగ్ వేస్తే ఈ విధంగా ఉంటుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే మనకి దగ్గర చూపించిన డేటా ఉంది. ఇక్కడ బౌల్డర్స్ ఇన్ వైర్ క్రాటర్స్ అంటే ఈ విధంగా మనకి వైర్తో నీట్గా పేర్చి అందు లోపల మనకి ఏం చేస్తాం, ఆ బౌల్డర్స్ని ఒక గోడలాగా కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట, డ్రై. అండ్ ఇందులో మోటార్ ఏం లేదు, జస్ట్ ఒక ఈ ఫెన్సింగ్ ఉండడం వల్ల అది నిలబడి ఉన్నాయన్నమాట. అది వైర్ క్రాటర్స్ అంటే ఇదనమాట, బౌల్డర్స్ విత్ వైర్ క్రాటర్స్. వీటిని మనం రిమూవ్ చేయాలంటే ఏ విధంగా మనం క్వాంటిటీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, అది ఇక్కడ ఎఫ్ అనే ఐటమ్. నెక్స్ట్ ఇది మీకు నెక్స్ట్ కిందకు వస్తే వుడ్కి సంబంధించి వుడ్ కూడా మనం డిస్మాండిల్ చేస్తుంటాం, తలుపులు కిటికీలు రిమూవ్ చేస్తుంటాం. ఒక బిల్డింగ్, స్కూల్స్ రేపు ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేసినట్టున్నారు. ఈ స్కూల్స్లో ఈ ఐటమ్స్ సూటబులా కాదా అని చెప్పి మీరు సర్వే చేస్తున్నారు ఇప్పుడు నాడు నేడు యాప్లో. సో బాగలేదంటే మనం ఎన్ని నోట్ చేసుకోవాలి. డిస్మాండ్లింగ్ ప్రపోజ్ చేయాలంటే అన్ని ఐటమ్స్ మనం నోట్ చేసుకోవాలి. డిస్మాండ్లింగ్ వుడ్ వర్క్ wrought and planned fixed in frames of trusses up to 5 meters and above plinth level as per technical specification. MOD 202లో దీని గురించి మెన్షన్ చేస్తుంది. లిఫ్ట్ అప్ టు 1000 కిలోమీటర్లో మనం చేయాలన్నప్పుడు ఐటమ్స్